ఆ పక్కనే ఒక గుడిసె ఉంటుంది. ఆ గుడిసెలో ఒక ఆవును కట్టేసి ఉంటారనమాట. ఆవు దగ్గరికి వెళ్ళేసి ఆ గుడిసెలో ఉన్న అవ్వతో, అవ్వ కొంత ఆవు పేడ కావాలి నాకు అని అడుగుతాడు. దానికేం భాగ్యంనైనా అక్కడ ఉంది తీసుకో అని చెప్పి బీర్బలు కొంత ఆవు పేడను తన చేతితో తీసుకుని వెళ్ళి బావిలో ఉన్న వజ్రపు ఉంగటం మెరుస్తూ ఉంటుంది కదా, ఆ వజ్రం ఉంగరం పైన కరెక్ట్ గా చూసి వేసేస్తాడు అనమాట. దాంతో ఆ వజ్రపు ఉంగరం ఆ పేడలో కలిసిపోతుంది. అప్పుడు బీర్బలు మరొక రాయిని తీసుకుని ఒక సన్నని పొడవాటి దారాన్ని తీసుకుని ఒక చివర ఆ రాయిని కట్టేసి ఆ పేడలోకి వేసేసి మరొక చివర బావికి పైన ఉన్నటువంటి ఒక చెట్టుకు కట్టేస్తాడు అనమాట. కట్టేసి సైనికులకి దీని దగ్గరికి ఎవరిని రాకుండా చూసుకోమని చెప్తాడు. అది ఎండాకాలం కదా, మరి ఆ ఎండ వేడికి సాయంత్రానికి ఆ పేడ కాస్త పిడకలాగా మారిపోతుంది. సాయంకాలం బీర్బల్ వచ్చేసి ఆ చెట్టుకున్న మొలను తీసేసి ఆ దారంతో ఇలా పైకి లేపితే ఆ పేడ పిడకలాగా గట్టిగా మారిపోతుంది కదా. ఆ పిడక కాస్త పైకి వచ్చేస్తా ఉంటుంది. దాన్ని పైకి మొత్తం పూర్తిగా మెల్లగా పైకి లాగేసి ఆ పిడకని చేతితో తీసుకుని పిడకని కట్ చేసి చూస్తే అందులో వజ్రపు ఉంగరం వస్తుంది. ఇక ఆ ఉంగరాన్ని చక్కగా నీళ్ళలో కడిగి మహారాజా సంస్థానానికి తీసుకెళ్లి రాజుకి అప్పచెప్తాడు. అది చూసిన రాజు ఆశ్చర్యపోయి దీన్ని ఎలా బయటికి తీసావు అని చెప్పి అడిగితే తను చేసినటువంటి దాన్ని వివరిస్తాడు. తన తెలివితేటలకు మెచ్చుకొని మహారాజు బీర్బల్ కి బహుమానాలతో సత్కరిస్తాడు. ఈ విధంగా బీర్బల్ తన తెలివితేటలను ఎప్పుడూ చాటుకుంటూ ఉండేవాడు. ఈ రోజు మన పొడుపు కథకి సమాధానం బండకాని బండ, రోకలి బండ, మరొకటి బంతి కాని బంతి, భూబంతి. ఇలాంటి ఎన్నో తెలుగులోని తీయదనాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.